దీప గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు బేబీకార్న్ లాలీపాప్స్ అన్నారు కదా? ఓకే ఓకే, మరి బేబీకార్న్ లాలీపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యాబేజ్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కార్న్ ఫ్లేక్స్ 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా దీపా గారు? సో ఏంటి, ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. బేబీకార్న్ ని బాయిల్ చేసుకోవాలండి ముందు. చేసిన తర్వాత ఈ పీసెస్ ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. పెట్టాలి, డీప్ ఫ్రైకి రెడీ పెట్టాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ అందులో వేసేసి కొద్దిగా మ్యారినేషన్ కి పెట్టేసేయాలి. మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అందులో ఏం మిక్స్ చేయక్కర్లేదా? లేదండి, ఇవి కొద్దిగా మ్యారినేట్ అవుతాయండి, కొంచెం ఆ ఫ్లేవర్స్ అవి పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. పొటాటో, ఓకే, క్యారెట్ ఉడికించేసాను, బీన్స్, ఓకే, క్యాబేజ్, ఇవన్నీ ఉడికించాలండి, ప్రీ బాయిల్ చేసేయాలి. ఓకే, దాని తర్వాత మ్యాష్తో మొత్తం మ్యాష్ చేసుకోవాలండి, కలుపుకోవాలన్నమాట. ఇది బేబీకార్న్ ఉడికించి ఇలా పేస్ట్ చేసాను. సో ఉడికించిన వాటిలో కొన్ని ముక్కలు, కొన్ని ఏమో పేస్ట్. అదే, ఓకే. ఓకేనా? యా అండి. అదేమిటి, మ్యాషరా? అవునండి, చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనిలో కట్ చేసిన చిల్లీస్ అండి, గ్రీన్ చిల్లీస్, గరం మసాలా పౌడర్, అందులో మ్యారినేషన్లో కొంచెం వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కొద్దిగా వేసుకోవాలండి. ఓకే, బైండింగ్కి మైదా, ఓకే, కార్న్ ఫ్లోర్, కొద్దిగా బియ్యపిండి, ఓకే, కొద్ది క్రంచీనెస్కి బియ్యపిండి వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఓకే, కలర్కి కొంచెం పసుపు. ఇప్పుడు చక్కగా రోల్ చేసుకోవాలండి బైండింగ్. ఇప్పుడు ఆ ముక్కలు ఏం చేస్తారు, ఇదేం చేస్తారు? దానికి పెడతానండి. దానికి అది ఉంటుందా, ఊడిపోకుండా ఉంటుందా అండి? ఓహోహో. టూత్ పిక్ తీసుకొని ఇప్పుడు ఈ మ్యారినేషన్ అయిపోయింది కదండి, సో దీన్ని ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని రోల్ చేసుకోవాలండి దానికి. ఇది ఇది దీంట్లో వేస్తే మనకు ఊడిపోకుండా బాగానే ఉంటుందా? ఏం ఊడిపోదండి, నేను బైండ్ చేశాను. గీత గారు ఒకసారి మా ఫ్యామిలీ వాళ్ళందరికీ హాయ్ చెప్పరు. తప్పకుండా. సో దీప గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా అత్తయ్య హాయ్. సో స్పెషల్గా మీ అత్తయ్య పేరేమిటి? శశికళ గారు. శశికళ గారు మీకు స్పెషల్గా హాయ్ అండి, నమస్తే. చాలా ఎంకరేజ్ చేస్తుందండి మాకు. అవునా? మీరేంటి వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. ఓకే, సో జాయింట్ ఫ్యామిలీయా? యా అండి, జాయింట్ ఫ్యామిలీ. నైస్. దాంట్లో డిప్ చేయాలండి. అది కార్న్ ఫ్లేక్స్ ని అట్లా మ్యాష్ చేశానండి. ఓకే, సో దీన్ని ఇలా డిప్ చేసి, సో దాంట్లో ఒకసారి రోల్ చేసి ఫ్రై చేయాలి. అది గట్టిగా ఒత్తేసి స్టిక్ అయిపోయి ఉంటాయి. యా అండి, లేకపోతే మనము దాంట్లో ఆయిల్ వేయగానే మొత్తం ఊడిపోతుంది. ఓకే, ఇలా పుల్లలకు కాకుండా ఫుల్ బేబీ కార్న్ అలా తీసుకొని
పైన ఇలా ఇది పెట్టి కింద వరకు అది అలాగే ఉంచేస్తే అలా బాగోదా? అది బాగా అప్పుడు రోస్ట్ అవుతుందిగా, అలా ట్రై చేయలేదా మీరు? ట్రై చేయలేదండి, ఈసారి చేయండి. ఫుల్ బేబీ కార్న్ అప్పుడు ఫ్రై అయిపోతుంది. అప్పుడు మీ పిల్లలు ఫుల్ బేబీ కార్న్ తినేస్తారు. ఎందుకంటే వేయించిన తర్వాత ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చేసాం అనుకోండి, అది ఏంటి అని అడగరు అనమాట, తినేస్తారు. లాలీపాప్స్ అని తినేస్తారు. దాంట్లో తర్వాత అది కనిపిస్తే ఇదేంది బేబీ కార్న్ అలా చెప్పాల్సి వస్తుంది. ఓహో. సో వాళ్ళకి కనిపించకుండా ఇలా చేసేసానండి. ఓకే అండి గీత గారు, ఇప్పుడు అయిపోయింది ఇది. కార్న్ ఫ్లేక్స్ అంతా కూడా యా అండి, అవి ఫ్రై అయిన తర్వాత క్రంచీగా ఉంటాయండి. అవును. సో క్రంచీ సాఫ్ట్, లోపల మళ్ళీ సాఫ్ట్ అన్నమాట. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయాయండి ఇది. దీన్ని గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మన చాయిస్. యా అండి. వేడిగా బేబీ కార్న్ లాలీపాప్స్ రెడీ. నైస్. ఓకే అండి, మరి బేబీకార్న్ లాలీపాప్స్ కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ లాలీపాప్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బేబీ కార్న్స్ లో కొన్నింటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ ని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బేబీ కార్న్, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక బౌల్లో ఉడికించిన బంగాళాదుంప, ఉడికించిన క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాబేజ్, ముందుగా సిద్ధం చేసుకున్న బేబీ కార్న్ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, మైదా, కార్న్ ఫ్లోర్, బియ్య పిండి, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బేబీ కార్న్స్ ని టూత్ పిక్ కి గుచ్చి వెజ్ మిశ్రమాన్ని పట్టించి కార్న్ ఫ్లేక్స్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ లాలీపాప్స్ రెడీ.